గొల్లగొండ మండల వైసీపీ ప్రధాన కార్యదర్శిని. నా పేరు ఇటంశెట్టి రాంబాబు. రేపు జరగబోయే నీటి సంఘ ఎన్నికలకి నీటి పన్ను కొరకు అని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ గారిని నీటి పన్ను కట్టాలి ఆయన మొదట మిమ్మల్ని ఎవరు పంపించారు, అడిగేట్లు అప్పలు అడిగారా అన్నారు. కాదు సార్, మేము వైసీపీ పార్టీ మనుషులు అండి అంటే అయితే కుదరదండి అని అన్నారు. తర్వాత మీరెందుకు పోటీ చేయడం, ఓడిపోతారు కదా అని అన్నారు. మేము ఓడిపోతామో గెలుస్తామో డిసైడ్ చేసి మీరు చేస్తారు ఎందుకయ్యా మీరు, మేము రైతులవి, మాకు బలవంతం మేము పోటీ చేసుకుంటాం అంటే ఆయన ససేమని నేను కట్టించుకొని మీరు రాజీ అయిపోయి ఎంతసేపు కూడా రాజీ అయిపోయి మీరు పోటీ చేయకండి, మనలో అన్నీ కూడా రాజీ అయిపోతున్నాయి, రాజీ అయిపోవడం కన్నీ చేసి మమ్మల్ని బయటికి పంపించడానికే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఓన్లీ భూమి పన్ను మాత్రం కట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు చెప్పినా రాజకీయం గురించి మేము అడిగట్ల అడిగారు పంపించారా లేకపోతే మీరు ఏంటి అని అడుగుతున్నాడు తప్ప మేము రైతుల వండి వచ్చి కట్టించుకోండి అంటే కట్టించుకోవట్లేదు. ఆఖరి కట్టండి అనేసి మేము ఎంత ఒత్తిడి చేసి అడిగినా సరే రేపు రండి అన్నారు. తర్వాత ఏమో రేపు రమ్మంటారా అంటే రేపు అవ్వదండి, ఎందుకండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని అంటారండి. దానికి సరైన న్యాయం మీరు చేస్తారని ఈ ప్రజల ముందుని అధికారుల ముందుని మా విన్నపం విన్నవించుకున్నాం. నా పేరు పసిపిల్లి బుద్ధి. నేను గొల్లగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని, అలాగే గొల్లగొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. అయితే ఈరోజు పాకలపాడు గ్రామ పంచాయతీ నుండి రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతులు రాబోయే నీటి సంఘ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎంఆర్ఆర్కి వచ్చి నీటి పన్నులు కట్టించుకోవడానికి వస్తే ఎంఆర్ఓ గారు తిరస్కరించడం జరిగింది. తిరస్కరించడమే కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేయొద్దు, పోటీ చేసినా సరే ఓడిపోతారు, నేనైతే భూమి పన్ను కట్టించుకోము, చెప్పుకుంటే చెప్పుకోండి అనేసి చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోటీ చేయొద్దనడం కూడా చాలా అన్యాయం. ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అర్హత భారత రాజ్యాంగం కల్పించింది. పోటీ చేసిన తర్వాత ఓడితాం గెలుస్తాం తర్వాత సంగతి. ఒక మండల మెజిస్ట్రేట్ అయ్యింది కూడా ఎలక్షన్లో పోటీ చేయొద్దనడం చాలా ఘోరమైనటువంటి అవమానకర రీతిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని అవమానించారు. కాబట్టి మాకు సరైన న్యాయం చేస్తారనేసి పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని వ్యతిరేకంగా తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పగా ఏం చేయలేదు. అప్పుడు మీ పార్టీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా గొల్లగొండ మండలం పాకలపాడు గ్రామం అండి మాది. ఈవేళ గొల్లగొండ మండలం ఎంఆర్ ఆఫీస్ రావడం జరిగిందండి. రేపు 14 నీటి సంఘం ఎలక్షన్ ఉన్నందున నీటి పన్ను మరియు భూమి పన్ను కట్టడానికి రావడం జరిగిందండి. రావడానికి వస్తే ఎంఆర్ఓ గారిని కలిసామండి. కలిస్తే ఆయన ఏమైనా పలుమార్లు రావడం జరిగింది, 4-5 సార్లు రావడం జరిగింది. ఈరోజు కూడా కలిస్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్తున్నారు. సరే ఈ రోజుతో లాస్ట్ అంటున్నారండి, మళ్ళీ రేపు రమ్మంటున్నారు. రేపు సర్వర్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఇంకో కారణం వల్ల అవ్వకపోవచ్చు. మరి అలాగైతే మేము పోటీ చేయడానికి అనర్హులుగా ఇదవుతాం కదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఏమన్నారంటే మీరు పోటీ నుంచి తప్పుకోండి, ఈ పోటీ చేయడం ఎందుకు, పోటీ చేసి ఏం చేస్తారు, గెలిచి ఏం చేస్తారు, మీరు మర్యాద తప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని ఆయన తెలియడం జరిగింది. సార్, ఒక గౌరవ మెజిస్ట్రేట్ స్థానంలో ఉండి ఒక ఎంఆర్ఓ స్థానంలో ఉండి మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. భారత రాజ్యాంగంలో భారతదేశం మన ఏ పౌరుడైనా సరే ఎలక్షన్లో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని చెప్పేసి మేము ఆయనతో మాట్లాడడం జరిగింది, విన్నవించుకున్నాం, మా బాధ విన్నవించుకున్నాం. కానీ ఆయన బాధ ఏంటంటే ఆయన ఏదో చెప్తున్నారు, నన్ను వైసీపీ గవర్నమెంట్ 11 నెలల్లో కూర్చోబెట్టింది, అందుకని చెప్పేసి నేను నా పవర్ ఏంటని చూపిస్తాను, మీరు మర్యాదగా వెళ్ళిపోండి, రేపు రండి ఎల్లుండి రండి, నేనైతే చేయనని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఖాళీగా కూర్చోబెట్టింది అంటున్నారు. గొల్లగొండ మండలం మాది అనకాపల్లి జిల్లా గొల్లగొండ మండలం నుండి మేము మండల ఎంపీపీ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన పాకలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతులందరూ కూడా నీటి పన్ను కడదామని రేపు నీటి సంఘం ఎలక్షన్కి నీటి పన్ను కడదామని చెప్పేసి పాకలపాడు నుండి మరి రైతులు వచ్చారండి మన గొల్లగొండ మండలానికి. వస్తే ఒక మెజిస్ట్రేట్ స్థానంలో ఉన్నటువంటి మరి ఎంఆర్ఓ గారు ఈ విధంగా అంటే ఇప్పుడు మాట్లాడిన విధంగా ఎంఆర్ఓ గారు ఈ విధంగా మాట్లాడారా అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఇది మనం ఈ హక్కుని మరి ఈరోజు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి ఇది పెద్ద ఎత్తున కూడా రానున్న టైంలో మేము పెద్ద ఎత్తున కూడా దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ
ఇప్పుడు మనం పోటీ చేయడానికి గెలుపా ఓటముల తర్వాత విషయం అయితే మనం పోటీ చేసే తత్వం ఉన్నాడు కూటమి ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ దీనికి ఒత్తిడి తెచ్చి దాన్ని మానిపించడానికి చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదండి. ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి కనీసం ఆ బాధ్యతను నెరవేర్చుకోవడానికి మరి కనీసం ఎంఆర్ఓ గారు మరి మా సభ్యులకి మరి రైతులకు ఇటువంటి మరి మాటలు చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి మరి హక్కుని మరి భంగం కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు మన మండలంలో గొల్గొండ మండలంలో కనిపిస్తుందండి. మరి దీన్ని మేము పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. అయితే ఈ ఎలక్షన్ కూడా మరి అందరికీ కూడా మండలం యొక్క ప్రజలందరికీ కూడా రైతులకు కూడా మరి కనీసం తెలియపరచడం కూడా లేదండి. ఇదేదో రహస్యవాదంగా జరుగుతున్నట్టుగా జరుగుతుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటేనే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ మరి ఎవరైతే ఉన్నారో లీడర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళిపోవాలని సభాముఖంగా దీని మీద మేము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి కూడా మేము దీని మీద స్పందించి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫు నుండి మేము తెలియజేస్తున్నాం. సార్ మేము ఒకరు దాన్ని బేస్ చేసుకుంటే అక్కడి నుంచి అలా వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? మళ్ళీ మీ దగ్గర కూర్చొని మాట్లాడతాను, ఉన్నది మొహం మీద మాట్లాడతానా మీరు బిజీగా ఉన్నారు. లేదు. ఇప్పుడు వచ్చి డిమాండ్ కట్ చేయమంటే నేను కట్ చేయను, రేపు ఉదయం రండి అనేసి అన్నాను. దానికేమో వాళ్ళు వచ్చి మీరు రేపు ఉదయం రమ్మన్నట్టుగా నన్ను అడిగారు, నేను ఇవ్వను అని చెప్పాను. అంతే. ముందేమో 7 వచ్చారు రైతులు, మళ్ళీ ఫోటోలు అయితే